అండ్ ఐటమ్ సాంగ్ అనేది చేశారని తెలిసింది, చాలా బాగుంది. అంటే నేనైతే రివీల్ అయితే చేయలేను కానీ ప్రెషర్ అంటూ నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. నా ఫేస్ చూసిన అనుకోదు కానీ ఒకసారి నన్ను పవన్ కళ్యాణ్ గారు అడిగితే హాయిగా జాలీగా ఎగురుతూ వెళ్తూ ఉంటాను, టెన్షన్ సార్ ఐమ్ ఆల్వేస్ ఇన్ లవ్ విత్ ఎవ్రీథింగ్ అరౌండ్ మీ సార్, అన్నింటిలో ఎంజాయ్ చేస్తుంటాను. సో ఒక డెడ్ లైన్ ఉన్నా ఎంజాయ్ చేస్తాను, ఒక జాలీగా ఒక షో ఉన్నా ఎంజాయ్ చేస్తాను అని పెద్ద ఆన్సర్ ఆయనకైతే చాలా నచ్చి ఒక 6-7 నెలల తర్వాత కలిసి ఉంటా ఆన్సర్ మొత్తం మళ్ళీ నాకు చెప్పారు. సో ఈ సార్ ఐ రియలీ లైక్ దిస్ అబౌట్ యూ మ్యాన్ అని అన్నారు. సో ఐ థింక్ దాట్ ఆ క్వాలిటీ మనం ఓన్ చేసుకుంటే టెన్షన్ ప్రెషర్ స్ట్రెస్ మనం చేసే ప్రజెంట్ స్ట్రెస్. సో అది పని పక్కన పెట్టి పైగా ఏంటంటే ది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఇస్ దట్ ఆఫ్ హ్యావింగ్ ద లైఫ్ ఆఫ్ ఎ మ్యూజిక్ షో. సో ఆ బ్లెస్సింగ్ నాకు ఇచ్చారు. సో దాన్ని ఎంజాయ్ చేస్తూ మీకోసం పాటలు చేస్తూ నా కోసం కూడా పాటలు చేస్తూ ఎంజాయ్ చేస్తాను. ఎలా అనిపిస్తుంది? అండ్ 2 lines about ఇప్పుడు అక్కడ పాడారు కాబట్టి ఇక్కడ కూడా పాడాల్సిందే. యా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే పుష్ప 1 అంత గ్లోబల్ హిట్ అయిపోయిన తర్వాత పుష్ప 2 వచ్చిన ఫస్ట్ ప్రెజర్ నా మీద ఉంటుంది. అంటే ఏంటంటే ఏం చేస్తాడు ఏంటి ఏమన్నా అరవై ఉంటుంది, కానీ అలా కాకుండా పుష్ప వచ్చిన అందరూ అంత లవ్ రిసీవ్ చేసుకున్నారు. దానికి అది చాలా ఎక్సైట్ అయ్యింది. నేను కానీ బన్నీ అల్లు అర్జున్ గారు కానీ సుకుమార్ గారు కానీ ఫుల్ ఎక్సైట్ అయిపోయారు. అందరూ ఇంకా అల్లు ఇంకో సినిమా ఇంకో 10 times దాన్ని అది సూపర్ అండ్ ఈ డాన్స్ ఎవ్రీథింగ్. అలాగే చూసేకి మాదిరి ఉంటాడే నా సామి ఎక్స్ట్రాడనరీ లీడ్స్ బై మన చంద్రబోస్ గారు, భాస్కర్ చంద్రబోస్ గారు, అండ్ ఆఫ్ కోర్స్ ఎక్స్ట్రాడనరీ కాన్సెప్ట్ బై సుకుమార్ గారు. ఈ పాట మీరు ఓన్లీ మేకింగ్ మాత్రమే చూసారు, సినిమాలో కానీ చూస్తే మీకు మైండ్ బ్లోయింగ్ అనమాట. ద వే అల్లు అర్జున్ గారు అండ్ రష్మిక సుకుమార్ గారు షార్ట్ సో డిఎస్పీ గారు చెప్పండి, అసలు సాంగ్ నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఫ్రమ్ దట్ టైం అసలు ఎనర్జీ రావాలి అంటే డిఎస్పీ షుడ్ కమ్ అని. సో చెప్పండి, ఇప్పుడు ఆల్రెడీ హిట్ కాదు, సూపర్ హిట్ అండ్ ద సాంగ్ ఇస్ రియల్లీ డూయింగ్ వెల్. టెల్ us something about it. సుసేకి సాంగ్ రైట్. యా సో పుష్ప వచ్చిన పుష్ప అది కానీ సుసేకి అగిరవ. సో ఈ రెండు కూడా అన్ని లాంగ్వేజ్లో మళ్ళీ పుష్ప 1 లాగే దే ఆర్ లైక్ బ్లాస్టింగ్. సో ఐఎమ్ రియలీ సో హ్యాపీ. ఎందుకంటే పుష్ప 1 చేసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ అంటే ఆడియో ఏంటి ఎలా ఉంటుంది అనేది వరల్డ్ వైడ్ ఎక్స్పెక్టేషన్ ఉండవు కాబట్టి అదొక లెక్క. బట్ అంత ఎక్స్పెక్టేషన్ తర్వాత సెకండ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ప్రెషర్ ఉంటుంది. అంటే జనరల్ ఐ డోంట్ టేక్ ప్రెషర్ కాబట్టి ఓకే. సో ఆడుతూ పాడుతూ సుకుమార్ గారు ఎక్స్ట్రాడనరీ స్క్రిప్ట్ చేశారు. సో ఐ నో దట్ ఎనీవే సుకుమార్ గారు అల్లు అర్జున్ కలిపి మళ్ళీ ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తారు స్క్రీన్ మీద. సో సాంగ్స్ కూడా స్క్రిప్ట్ ఉన్నవే చేసినవి. అండ్ ఈరోజు అందరికీ అది నచ్చటం వచ్చిన వెంటనే బ్లాక్ బస్టర్ అవడం అనేది నాకు ఇంకా చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ దే ఆర్ ఆల్ సేయింగ్ దట్ ఇంకొక 10 times అల్లు అర్జున్ వాస్ టెల్లింగ్ పుష్ప ఇంకో 10 రెట్లు పెరిగిపోయింది దీనికి ఇదంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇట్స్ సో స్వీట్ టు సీ దట్. అండ్ అలాగే అందరూ కూడా దే ఆర్ లవింగ్ ఇట్. అండ్ సుసేకి కూడా అన్ని లాంగ్వేజ్లో ఎక్కడికెళ్ళినా మొన్న అస్సాంకి ఏదో ఒక మ్యూజిక్ ఫెస్టివల్కి చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేస్తే గవర్నమెంట్ అక్కడ వెళ్తే అక్కడ కూడా ఈ సాంగ్స్ ఉన్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చూసారు చూసేటి అగ్గిరవ్వ అనే పాట మిమ్మల్ని చూసి రాశారా లేకపోతే అల్లు అర్జున్ గారు? కొంచెం ముందుకు రండి సార్, కొంచెం ముందుకు. అల్లు అర్జున్ గారి పైగా ఆ సినిమాలో క్యారెక్టర్ అల్లు అర్జున్ గారి ఆల్రెడీ ఆయన ఫైర్ కదా అందులో. సుకుమార్ గారు మేము అందులో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఫైర్ కాబట్టి అది అల్లు అర్జున్ గారికి ఆ పుష్ప అనే క్యారెక్టర్కి అది. ఆ సాంగ్కి గణేష్ ఆచార్య డాన్స్ ఎంతవరకు యాప్ట్ అయింది? సూపర్. అసలు మీరు చూసిన ఏం లేదు ఇందులో. అంటే ఇంకా దే డిడ్ంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్. సో దే జస్ట్ షోడ్ యూ ద మేకింగ్. అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్చరైజ్ సాంగ్స్ అని చెప్పొచ్చు. అది నేను చూసినప్పుడు నేను మైండ్ బ్లోన్. ఐ హగ్డ్ సుకుమార్ గారు అల్లు అర్జున్ వేరే రేంజ్ లో ఉంటుంది సాంగ్. సో హైదరాబాద్ లో మ్యాసివ్ ఇది చేయబోతున్నారు మీరు, కాన్సర్ట్ మ్యాసివ్ కాన్సర్ట్. కొంచెం ముందుకు రండి సార్, ఒక మ్యాసివ్ కాన్సర్ట్ చేయబోతున్నారు. సో ఇన్ హైదరాబాద్ ఆన్ October 10th ఎవ్రీబడి ప్లీజ్ బి దేర్. గచ్చిబౌలి స్టేడియంలో దుమ్ము దులపబోతున్నాం. సో వీ ప్లాన్ ఇట్ ఆన్ అ వెరీ వెరీ మ్యాసివ్ స్కేల్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ గివ్ మీ లవ్. ఐఎమ్ గోనా గివ్ సో మచ్ ఆఫ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ గైస్. అండ్ ఆల్రెడీ నాకు ఫోన్స్ వస్తున్నాయి, సార్ ఈ పాట పాడుతున్నారు ఆ పాట బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వాయిస్ నాకు ఫోన్ వస్తున్నాయి. అండ్ దిస్ ఈజ్ అంటే చాలా డిఫరెంట్ ఐటమ్స్తో నిండి ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ రెగ్యులేషన్.
సో ఒక స్పెక్టాక్యులర్ అన్ఫర్గెటబుల్ మెమరీ మీకు ఇవ్వాలని ప్లాన్ చేస్తే సో హోప్ యూ ఆల్ బీ దేర్ ఆల్ ద బెస్ట్ చలో